మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మోహన్ గారు అదిరిందయ్యా చంద్రం. ఇక పుంగనూరు బామ్మది రమేష్ గారు, మోహన్ అన్న హ్యాపీగా ఉన్నారంటే ఫార్మర్స్కి మంచి రోజులు వచ్చాయని అర్థం బావ. వాస్తవమే. 600 ధర చెప్పినప్పుడు కల్మషం లేని మోహన్ రెడ్డి సంఘంలో చూపించాడు. ఇక తాహిర్ గారు, చిన్న మండి సెటిల్మెంట్ రేట్ 930 రూపాయలు. రెడ్డయ్య గారు కూడా ధరను అప్డేట్ చేశారు. అయితే ఆయన లోడింగ్లు పెట్టారు. గుంటూరుకి 10 బొలోరోలు, బాపట్లకి 6, తమిళనాడుకి 2 ఈచర్లు. చిన్న మండంలో సెటిల్మెంట్ 930 రూపాయలు. ఆ ధర పైన గుంటూరుకి 10 బొలోరోలు, బాపట్లకి 6, తమిళనాడుకి 2 ఈచర్లు. చిన్న మండం ధరలు అప్డేట్ చేసిన తాహిర్ గారికి మరియు రెడ్డయ్య గారికి ధన్యవాదాలు. మహారాష్ట్ర ప్లాంటేషన్ చెప్పన్న యూ4ఎస్ గారు, మహారాష్ట్రలో ప్రస్తుతం ప్లాంటేషన్ కొన్ని ఏరియాలో పూణే, లాతూర్, ఉస్మానాబాద్, నాసిక్, ఇక్కడ మనలాగా వాళ్ళు కూడా సంవత్సరం పొడవులో ప్లాంటేషన్ చేస్తారన్న. తతిమ ప్రాంతంలో పెద్దగా ప్లాంటేషన్ ఉండదు అక్కడ. ఇప్పుడు మనకు కావచ్చు అక్కడ ప్లాంటేషన్ కాదు, ఎగుమతులు. అన్నదాతలు ఈరోజు కూడా మంచి వార్తే. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కూడా లోకల్ టమాటాలు తగ్గాయి, ధర పెరిగింది. ఇక్కడక్కడ ఈరోజు అక్కడ ఖరీదు 900 రూపాయలు అని చెప్పి నాకు సమాచారం వచ్చింది. మొత్తం మీద అయితే ఒక వారం 10 రోజుల్లో ఎగుమతులు పుంజుకునే అవకాశాలు భారీగా ఉందని నా అంచనా. ఆ పైన ఈశ్వరేచ్ఛ. అన్న ఇప్పుడు టమోటా నాటవచ్చా అన్న బాలాజీ గారు, అన్న టమాటో ఇప్పుడు ధర వచ్చిందని నాటుదాం, ధర లేకపోతే నాటుకోకుండా ఉండడం ఇది కాదన్న. ఇది ఉత్తమమైన పద్ధతి కాదు. మనం టమాటో నాటాలంటే వాతావరణం అనుకూలించాలి, నేల తల్లి అనుకూలించాలి, వాతావరణం సహకరించాలి. మనం ఎప్పుడైనా టమాటో నాటుకోవచ్చు అన్న. టమోటా పంట అదృష్టం. టమోటా లాటరీ లాంటిది, ధర దైవాధీనం. మా తోట కూడా శాంపుల్ పడుతుంది. గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న జగదీష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ బ్రో. ఇక పుంగనూరు బామ్మది రమేష్ గారు, అందరికీ నమస్కారము. మా తోట 7 days అయ్యింది, కాయలు సైజు రాలేదు. అందుకోసం కాయల సైజులు రావడానికి ఏదైనా మందు చెప్పండి అని అడిగారు. సీడి పేరు వచ్చి అదిక్. బామ్మది రమేష్ గారు, మీకు రిప్లై వచ్చింది దీనికి. బక్కల మహేష్ గారు, అవును ఫస్ట్ టైం పెట్టాను, అది బాగానే వస్తుందా తోట చెప్పండి అన్న. ఆయన కూడా అధిక సీడ్ ఫస్ట్ టైం పెట్టారంట. తోట బాగానే వస్తుందా లేదా అని మహేష్ గారు అడుగుతున్నారు. బామ్మది రమేష్ గారు, మీరు రిప్లై ఇవ్వాలి మీరు. ఇక అయితే ఇందాక ఆయన చెప్పారు మహేష్ అన్న, కాయలు సైజు రావడం లేదు, ఆ సైజు రావడం ఏదైనా మందులు చెప్పమని చెప్పి. తోట అయితే బాగానే ఉంది, కానీ కాయలు సైజు రావడం లేదు. అదే ఆయన ఇచ్చిన సమాచారం అధిక విత్తనం గురించి. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, అన్నా నేను చెప్పాను కదా 10వ తేదీన నాటికి అంగళ్ళులు 1200 పైన అమ్ముతాయని చెప్పి. ప్రస్తుతం 1000 రూపాయలు అమ్మింది దేవేంద్ర రెడ్డి గారు. 10వ తారీఖు అంటే ఇవాళ 7, కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉంది. అమ్మకాలు ఇలాగే కొనసాగితే మాత్రం మీరు అన్న రేటు బహుదూరం లేదు. మీరు అన్నట్టుగా 10వ తేదీ 1200 అమ్మినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే దీనికి దోరుగుంట గారు రిప్లై ఇచ్చారు, ఎప్పటి వరకు అమ్ముతుందో చెప్పు బ్రదర్. ఎలా చెప్పగలరన్నా, ఆయన ఏదో ఒక అంచనా వేసాడు. భగవంతుడి దేవల్ల అది ఫలించింది. 1000 అన్నారు, ఇవాళ 1200 అంటున్నారు. చూద్దాం ఎప్పటి వరకు అన్నది మన దగ్గర వచ్చే స్టాకును బట్టి మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఉత్తర భారత పూర్తిగా లోకల్ టమాటాలు అయిపోయి పూర్తి మన మీద ఆధారపడితే ధరలు పెరుగుతూనే పెడతాయి. కాస్త అక్కడ లోకల్ ఉన్నాయి. ఇక ఉత్తర భారత పూర్తిగా మనం టమాటాలు ఎక్స్పోర్ట్ చేయాలంటే భారీగా కాయలు కావాలి. ఇప్పుడు వచ్చే దిగుమతులు అందుకు చాలవు. జూన్ 10 తర్వాత 15 లోపు కోతబడి తోటలు చాలా ఉన్నాయి. అయితే వాటిలో ఖరాబులు తోటలు అయితే ఉన్నాయి. దిగుమతి అయితే పెరుగుతుంది. బట్ ఏ మేరకు వస్తాయి, ఎంత వస్తుందని చూద్దామన్నా. ప్రస్తుతం పెరుగుతున్న ధరని ఎంజాయ్ చేద్దాం. సయ్యద్ అన్న, నువ్వు కూడా టమోటా నాటినావా? కుమార్ గారు, లేదన్నా, ఇంతవరకు ఎప్పుడు టమోటా నాటలేదు, పంట జోలికి వెళ్ళలేదు. నేను సంవత్సరం వేరుశనగ జోలికి వెళ్ళాను, 10,000 నష్టం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఈ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సోదరా, ఐఎమ్ ఫైన్. టుడే ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అయ్యింది. ఎక్స్పోర్ట్ వాళ్ళ నుంచి కొద్దిగా జరిగాయి. ఎందుకంటే ఇక్కడ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్లో స్టార్ట్ అయ్యాయి. ఇల్లు అమ్మకాలు బాగా ఉంటే ఇంకాస్త మరికంత పుంజుకుంటాయి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. మే చివరిలో కానీ జూన్ తొలివారిలో కానీ నేను ఎగుమతులు స్టార్ట్ అవ్వచ్చు అన్నాను. మే చివరిలో కాలేజ్ చెప్పి చాలామంది అడిగారు. కొంతమంది క్విట్ ఇండియా అని చెప్పి ఛానల్ వదిలేసి వెళ్ళిపోయారు ఒకరిద్దరు.
అంచనాలు వేస్తూ ఉంటాయి మళ్ళీ ఒక్కోసారి ఫలిస్తాయి, ఒక్కోసారి తప్పుతాయి, కాస్త ఆలస్యం అవుతాయి. ఏదేమైనా మనం పర్ఫెక్ట్ ఖచ్చితంగా చెప్పడానికి మనమే భగవత్ స్వరూపులం కాదు, మహేశ్వరులము కాదు. ఏదేమైనా దేవుడి దయ వల్ల ఎగుమతులు జూన్ తొలివారం స్టార్ట్ అయ్యింది. ఇంకా మలివారం వచ్చేసరికి మరింత పుంజుకుంటుంటుంది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.